భగవంతుడు మనిషిని తయారు చేసి 2 కవర్లు ఇచ్చాడు, 2 సంచులు, ఒకటి వెనకాల ఒకటి ముందర. అయితే ఆయన ఏం చెప్పాడు భగవంతుడు, నువ్వెప్పుడు కూడా వెనకాల సంచిని నువ్వు దృష్టిలో పెట్టుకోవద్దు, దాన్ని చూడకు, ముందర సంచిని మాత్రమే చూస్తూ నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయితే ఈ మనిషి ఏం చేశాడు, నడుస్తూ ఉన్నాడు. ముందర సంచిలో ఏముండేవి, అన్నీ ఆయన తప్పులు ఒప్పులు అన్నీ ముందర సంచిలో ఉండేవి, వెనకాల సంచిలో ఎదుటి వాళ్ళ తప్పు ఒప్పులు ఉండేవి. ఎందుకంటే వెనకాల సంచి చూడొద్దు అని భగవంతుడు చెప్పాడు కాబట్టి వెనకాల సంచిని ఎప్పుడు కూడా ఆ మనిషి చూడలేదు. ముందర సంచిని చూసుకుంటూ తన తప్పులు ఏముంటే వాటిని సరి చేసుకుంటూ, ఏం చేయాలో చూసుకుంటూ, ఏం చేయొద్దో చూసుకుంటూ ముందరికి వెళ్ళిపోయాడు. ఒకరోజు స్నానం చేసేటప్పుడు నదిలో ఆ 2 సంచులు పక్కన పెట్టి స్నానం చేసి వచ్చాడు. అప్పుడేమైంది, వెనక సంచి ముందరికి, ముందర సంచి వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడేమైంది, ఎదుటి వాళ్ళ తప్పులు ముందరికి వచ్చినాయి, తన తప్పులు వెనక్కి వెళ్ళిపోయినాయి. అప్పుడేం చేశాడు, ఇవన్నీ పక్క వాళ్ళు ఇట్లా, ఎదుటి వాళ్ళు ఇట్లా, పిల్లలు ఇట్లా, భార్య ఇట్లా, అన్నదమ్ములు ఇట్లా అని వీళ్ళని సరి చేస్తూ ఉన్నాడు. దాంతో ఏం జరిగింది, అప్పుడు ఆయన పైకి రావడం మానేసి మొత్తం ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు, బాగవ్వట్లేదు. అప్పుడు ఏం చేశాడు, భయం వేసింది అన్నట్టు, భయం వేసి మళ్ళీ భగవంతుడి దగ్గర కురికి ఏంటి దేవా, ఇదేంటి, ఏం జరుగుతుంది, నేను ఎందుకు పైకి రావట్లేదు అంటే, అప్పుడు భగవంతుడు అన్నాడు, నువ్వు వెనకది ముందుది వెనక చేసుకునేసరికి నీవు పక్క వాళ్ళ తప్పులు చూస్తూ ఉన్నావు, నీ తప్పులు చూడడం మానేసి, అందుకనే నువ్వు పైకి రావట్లేదు, ఎదుటి వాళ్ళని నిందిస్తూ నెగిటివ్ శక్తితోటి ఇంకా లోపలికే వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైతే నీ తప్పులు నువ్వు చూసుకుంటేనే నువ్వు బాగుపడతావు. ఎదుటి వాళ్ళ తప్పులు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉంటావో నీ దగ్గర బాగు అనేది ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీదనే నీ ధ్యాస అంతా ఉంటే నువ్వు బాగా ఎలా పడతావు, నువ్వు ఎలా బాగు చేసుకుంటావు, నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి అంటే నీ మీదనే నీకు ధ్యాస ఉండాలి. అందుకనే మీరందరూ కూడా తప్పకుండా ఈ చిన్ని కథతోటి మీరందరూ తెలుసుకోండి. ఏంటి అంటే, మనం ఎదుటి వాళ్ళ తప్పులు మనం చూడాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళని మనం బాగు చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం బాగవుతే మన కుటుంబం బాగుంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతోటి సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుపడతారు.